గైస్ మన్య వచ్చిన తర్వాత అయితే రూల్స్ అయితే మారిపోయాయి అనమాట. శనగలు పెరగడం ఏమనేది ఇద్దరు మా నాన్న నేను మాకు నచ్చినట్టు పెరుగుతూ ఉండాం, కానీ ఇప్పుడైతే మారిపోయింది రూల్స్ అనేది. అదేంటో అనేది మీకు తర్వాత చెప్తానులే. ఈ శనగలు పెరగడం అంతా బాగానే ఉంది, కానీ ఇదైతే కొంచెం దూరం అనమాట. ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసినప్పుడే చెప్పింటాను, చాలా దూరము పక్క ఊర్లోనే ఉన్నాయి మా పొలాలు అనేసి. మా పొలాలు పక్క ఊర్లో ఉండడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఉదయాన్నే వచ్చాం కదా 6 గంటల టైంకి. ఇప్పుడు టైం అయితే 9:30 వస్తుంది దాదాపుగా. ఇప్పుడైతే ఊరికి వెళ్ళేసి మేము అనేది పశువులు ఇక్కడ తీసుకొని రావాలి. పశువులు తీసుకురావడం అంటే నాకైతే చాలా బద్ధకం ఉంది, ఎందుకంటే మా పొలాలు అనేది దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం ఉంది. దానివల్ల చాలా బద్ధకంగా ఉంది. ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి మళ్ళీ కాసేపు ఉండేసి పశువులు అయితే ఇక్కడ తీసుకురావడానికి. ఇంకో టార్చర్ ఏంటంటే, ఇక్కడ తీసుకురావడానికి అయితే ఊరి దగ్గర అయితే దారి లేదు. చుట్టూ అంతా గరువుల్లో పంటలు వేస్తారు కదా, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే దానికి తీసుకొని వచ్చేటప్పుడు అనమాట, ఈ ఇంటికి దూరడం ఆ ఇంటికి దూరడం అవుతూ ఉంటాయి ఆ మేకలు కానీ పశువులు కానీ. పశువులు అయితే తిన్నగా వచ్చేస్తాయి, మేకలే కొంచెం ఇబ్బంది పెడతాయి. అవును, నేను ఇందాకలైతే ఒకటి మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోని, అదే మా అన్య వచ్చేసరికి రూల్స్ అయితే మారిపోయిందని అన్నాను కదా, అది ఇదే అనమాట. ఇలా పెరిగేసి దాని లోపల ఉన్న మట్టి, ఆ మొదలున్నది కదా, అందులోనైతే కాయలు కూడా కొన్ని ఉంటాయి అనేసి మళ్ళీ చేతితోనైతే డేవాలన్నమాట. అందుకనే బద్ధకం వస్తుంది. ఇందాకల్లో అయితే మేము అనేది తెరికి తెరికి వెళ్ళిపోతుండేము కుప్పలు కుప్పలుగా చేసేసి. అలా కాదురా ఇలా తవ్వాలి అనేసి అని చెప్పాడు. మేమనేది ఈ వేరుశెనగలు చేయడం అంటే ఇదే మొదటిసారి అనమాట. పొలాల్లోకి వచ్చేసరికి మేము చేస్తాం, కానీ గరువుల్లో చేసుకుంటాము, అది పారతోటి తవ్వుకుంటాంలే, ఇలా తెరుక్కోము. సరేలే, వాడి లాగోలోగా పని అయితే చేస్తున్నాడు కాబట్టి వాడు చెప్పినట్టు చేద్దామనేసి మేము కూడా అలానే చేస్తున్నాము. ఇందాక నేను చెప్పాను కదా పశువులు అయితే తీసుకురావాలని ఊరికి వెళ్ళేసి, కానీ ప్లేన్ అయితే చేంజ్ చేస్తారనమాట. ఇవాళ ఫస్ట్ డే కదా, ఈ పొలం అయిపోతే రేపటి నుంచి పశువులు అయితే తీసుకొద్దాం అనేసి అంటే, సరేలే అనేసి నేను అనేది ఇంకేం చేస్తాననేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. వాళ్ళైతే కొంచెం లేట్ అయింది, 10:30 అయిపోయింది. దాని తర్వాత అన్నం తినేసి వచ్చాము ఇక్కడ. మా బావగారు అయితే ఇక్కడ చిలకలు అయితే చూడు బామ్మరిది చాలా బాగా ముదిరింది, దీనికన్నా లేతవి అమ్మేస్తుంటారు మార్కెట్లో, మీరేంటి ఇంత లేట్ చేస్తారు అనేసి అంటున్నాడు. అందుకనే ఒలిచి మరీ చూపిస్తూ ఉన్నాడు ఆ పిక్కలు అనేటివి. ఇంకేం చేస్తానులే బావ, ఏదో అయింది ఏదో అయిపోయింది, ఇది అనేది నాకు నమ్మబుద్ధి కాలేదు, ఇది ముదిరిపోయింది అనేసి. ఎందుకంటే 3 months కూడా కాలేదు ఇది ఉడిచేసి అనేసి అంటే, ఇదైతే చాలా తొందరగా అయిపోద్ది బామ్మరిది, మీరు ఫస్ట్ టైం చేశారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకసి అయితే చాలా వేగంగా తీసిస్తాము, దీనికన్నా తక్కువలో ముదిరి ఉంటేనే మేము అనేది అమ్మేస్తాము, మేము అనేది విత్తనాల కోసమే మంచి కాయలు ఎట్టుకుంటాము అనేసి అంటున్నాడు. మేమనేది ఇవాళ అయితే తవ్వింది 2 బస్తాలు అయితే అయ్యింది. నేను నాన్న అయితే కొంత తీసుకొచ్చేటప్పుడు మాత్రం చచ్చాను గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి